సింధూర, చంటి వాళ్ళిద్దరికైతే చంచలమ్మ దగ్గరుండి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఇక చంటి భోజనం చేస్తూ ఉంటాడు. సింధూరు కూడా చంచలమ్మ వడ్డించిన భోజనాన్ని అయితే తింటూ ఉంటుంది. అలా తింటూ సింధూర అయితే చంచలమ్మతో అత్తమ్మ సూపర్గా ఉంది, నీ అమృతంలా ఉంది నీ చేతి వంట అని అనేసరికి చంచలమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సింధూర అలా పొగిడేసరికి చంచలమ్మ హ్యాపీగా ఫీల్ అవుతూ అలా వడ్డిస్తూ ఉంటుంది. అదంతా చూసి కేశవ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నిజంగా సింధూర చంచలమ్మకి తగిన పిల్లే అనైతే అనుకుంటూ ఉంటాడు. ఇక సింధూర అయితే ఇంటికి వెళ్తూ ఉండగా చంచలమ్మ అయితే పిలిచి తాంబూలం చీర ఇస్తూ ఉంటుంది. అది తీసుకొని చంటి, సింధూర వాళ్ళైతే చంచలమ్మ, కేశవ కాళ్ళకైతే మొక్కుతూ ఉంటారు. అలా వాళ్ళు కాళ్ళకి మొక్కుతూ ఉంటే కేశవ అయితే శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు అని అయితే దీవిస్తూ ఉంటాడు. అలా దీవించగానే సింధూర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అలా చూస్తూ ఉంటుంది. ఇక చాలా బాధగా సింధూర అయితే వెళ్ళవలసి వస్తున్నందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి చంటి అయితే దగ్గరుండి సింధూరాన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అలా సింధూరాన్ని చంటి తీసుకొని వెళ్తూ ఉండగా ఒకసారి సింధూరి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అత్తమ్మకి దూరం అయిపోతానేటో అన్నట్లుగా బాధపడి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చంచలమ్మ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. అలా చంచలమ్మ దగ్గరికి వెళ్ళగానే చంచలమ్మని అయితే హగ్ చేసుకుంటూ ఉంటుంది. అలా హగ్ చేసుకున్న చంచలమ్మ సింధూరాన్ని చూసి కేశవ, చంటి వీళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక సింధూర అయితే నేను వెళ్ళలేకపోతున్నాను అత్తమ్మ అని అయితే హగ్ చేసుకొని అలా ఏడుస్తూ ఉంటుంది.